నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక హైదరాబాద్లోని బిర్యానీ చైన్లపై ఆదాయ పన్ను శాఖ చేపట్టిన దర్యాప్తు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మొదట ఇది కొన్ని రెస్టారెంట్లకు మాత్రమే సంబంధించిన విషయం అనిపించినా దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఇది మొత్తం ఫుడ్ అండ్ బెవరేజ్ రంగానికి సంబంధించిన భారీ పన్ను ఎగవేతగా బయటపడింది. సాధారణంగా ప్రజలు రెస్టారెంట్లో తిని బిల్లు చెల్లించి వెళ్లిపోతారు. కానీ ఆ బిల్లులు నిజంగా ప్రభుత్వానికి చూపిస్తున్నారా లేదా అన్నది ఇప్పటి వరకు పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు జరిగిన ఈ దర్యాప్తు ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు ఒకే విధమైన బిల్లింగ్ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఈ సాఫ్ట్వేర్ లో నమోదైన డేటాను పరిశీలించడానికి సుమారు 60 టెరాబైట్ల సమాచారాన్ని సేకరించారు. ఇది చాలా భారీ పరిమాణం. ఈ డేటాను విశ్లేషించినప్పుడు అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. 2019-20 నుంచి ఇప్పటి వరకు కనీసం 70,000 కోట్ల వరకు అమ్మకాల టర్నోవర్ను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంటే కస్టమర్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా ఆ లావాదేవీని అధికారికంగా నమోదు చేయకుండా ఉంచడం జరిగింది. ఈ వ్యవహారంలో ముఖ్యంగా నగదు లావాదేవీలు కీలక పాత్ర పోషించాయి. డిజిటల్ పేమెంట్స్ అయితే రికార్డులో ఉంటాయి, కానీ నగదు తీసుకున్నప్పుడు ఆ వివరాలను సాఫ్ట్వేర్ నుంచి డిలీట్ చేయడం లేదంటే తక్కువగా చూపించడం జరిగిందని దర్యాప్తులో బయటపడింది. కొంతమంది వ్యాపారులు 2 రకాల బిల్లింగ్ విధానాలు కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒకటి కస్టమర్కి ఇచ్చే బిల్, మరొకటి ప్రభుత్వానికి చూపించే బిల్. ఈ విధంగా అసలు ఆదాయాన్ని తగ్గించి చూపించడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవడం జరిగింది. ఇది ఒక్క హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని అనేక పెద్ద నగరాల్లో ఇలాంటి పద్ధతులు కొనసాగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద బిర్యానీ చైన్లు, ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు, రెస్టారెంట్ గ్రూపులు ఈ దర్యాప్తులోకి వచ్చాయి. ఫుడ్ బిజినెస్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో డబ్బు ప్రవాహం కూడా భారీగా ఉంది. అదే సమయంలో పన్ను నియంత్రణ వ్యవస్థల్లో కొన్ని లోపాలను ఉపయోగించుకొని కొందరు వ్యాపారులు ఇలా ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఎగవేతలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. బిల్లింగ్ సాఫ్ట్వేర్ పై మరింత పర్యవేక్షణ, రియల్ టైం డేటా మానిటరింగ్ వంటి విధానాలు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అలాగే నగదు లావాదేవీలపై మరింత నియంత్రణ ఉండేలా కొత్త మార్గదర్శకాలు రావచ్చు. ఇది సాధారణ ప్రజలపైన ప్రభావం చూపే అంశమే. ఎందుకంటే పన్నులు సరైన విధంగా వసూలు కాకపోతే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడుతుంది. మరోవైపు నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యాపారులు కూడా నష్టపోతారు. అందుకే ఈ దర్యాప్తు ఒక హెచ్చరికగా మారింది. ఫుడ్ అండ్ బెవరేజ్ రంగంలో పారదర్శకత ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా చూపించింది. మొత్తానికి చూస్తే హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పన్ను ఎగవేత వ్యవస్థను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక ముందు ఈ రంగంలో మార్పులు తప్పవు. ప్రభుత్వం, అధికారులు, వ్యాపారులు అందరూ కలిసి పారదర్శక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది.